బ్యాక్ టు లైవ్ షో. నరసింహారావు, అగ్రిగోల్డ్ ఇష్యూ ఒకటైతే, రెండోది స్పీకర్ గారు ఎప్పుడు ఓపెన్ పార్లమెంట్ సందర్భంగా మాట్లాడిన అంశం దాన్ని డిస్ప్లే చేయడం, దాని మీద ప్రతిపక్షాల అభ్యంతరం, దాన్ని ఏమో జగన్ బయటికి వెళ్ళిపోవడం, అసలు ఈ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ సభలో డిస్ప్లే ఎంతవరకు అవసరం అనిపించింది మీకు? దాని మీద చర్చ కానీ లేకపోతే జగన్ మీడియా చర్యల గురించి కానీ ప్రస్తావన ఎంతవరకు ఉండాల్సిన అవసరం ఉందా? అంటే వాక్ స్వాతంత్రం మనకి రాజ్యాంగం ప్రసాదించింది, వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం. కానీ డిశ్చార్జ్ చేస్తాం, ఫ్యాక్ట్స్ని డిశ్చార్జ్ చేయటం, వ్యక్తులను డ్యామేజ్ చేయటం, వ్యక్తుల మీద అబద్ధారోపణలు చేయటం, అన్నమాటలు అన్నారని చెప్పటం జరుగుతున్నప్పుడు, విచ్చలవిడిగా జరుగుతున్నప్పుడు, రోజు జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఒక సామాన్యుడికి రక్షణ ఇది. ఆ రక్షణ ఎవరిస్తారు? ఇప్పుడు వాళ్ళకున్న స్వాతంత్రం, నా స్వాతంత్రాన్ని హరిస్తుంటే దానికి ఏం చేయాలి? ప్రపంచ దేశాలన్నింటిలో ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి? ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ చాలా పరిణితి పొందిన ప్రజాస్వామిక దేశాలు. అక్కడ ఎవరినైనా డ్యామేజ్ చేస్తే ఇమ్మీడియట్గా అతను జైలు శిక్ష పడుతుంది. అతను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలి, డిశ్చార్జ్ చేసినట్టు ఫ్యాక్ట్స్ డిశ్చార్జ్ చేసినా కానీ అది చాలా తీవ్రమైన యాక్షన్ ఉంటుంది. మామూలు చిన్న కోర్టులో వేయచ్చు, కింద కోర్టులో వేయచ్చు, పై కోర్టుకి కూడా అప్పీల్ లేదు దానికి. అలాంటిది ఇక్కడ అనేక మంది క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది. మన కొన్ని పత్రికలు కావాలని ఇష్టం వచ్చినట్టు పచ్చబద్ధాలు రాయడం. ఒక ఉదాహరణ చెబుతా. కొత్తగా కట్టి రాజధానిలో 1,40,000 కోట్లు మింగేశారన్నది ఒక ఆరోపణ. 1,40,000 కోట్లు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జరిగిందని. ఒక 300 కోట్ల ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్ 14,000 కోట్లు మింగేశారని. ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు వస్తుంటే ఏం చేయాలి? అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? మిగతా వాళ్ళైనా ఏం చేయాలి? దానికి అసలు ఎటువంటి ఆధారం లేకుండా విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళు డ్యామేజ్ చేసినట్టు వాళ్ళ క్రియేటివిటీని దాన్ని రకరకాల మలుపులు తిప్పి అందరి మీద ఆరోపణలు చేస్తుంటే, ఆ పైగా మొన్న పోలీసు హిందీ చాలా గ్లేరింగ్ ఎగ్జాంపుల్. ఆయన మాట్లాడింది అందరం చూసాం, అంత ముందు కూడా అందరం చూసాం. కానీ ఎంత డిశ్చార్జ్ చేశారంటే అన్ని మీడియాలు నేషనల్ మీడియాలతో సహా అన్ని అంటే ఒక చోట మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయింది సెన్సేషన్ ఉంది కాబట్టి మిగతా వాళ్ళు కాపీ చేశారు. నేషనల్ మీడియా అయితే వాళ్ళని క్షమించాలని ఏం లేదు, వాళ్ళని కూడా పిలిపించవచ్చు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చు. కానీ అసలు కేసులు పెడతాకి మనకు న్యాయ వ్యవస్థ పట్ల మనకు నమ్మకం లేక, మా సామాన్య ప్రజలకు కానీ ఎవరికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థలో జోలికి వెళ్ళట్లా. ఏదైతే వాయిదాలు వేస్తూ ఉంటారో అక్కడ కూర్చొని నిలబడాలంటారు. అందువల్ల న్యాయం ఎలా జరగాలి అందువల్ల వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇందాక ఇష్యూలో కానీ స్పీకర్ గారి ఇష్యూలో కానీ ప్రతిపక్షంగా ఉండి కేవలం ఆరోపణలు చేసి తర్వాత దాన్ని నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఎందుకు ఉండట్లేదు ప్రతిపక్షం? నిన్న డిస్ప్లే చేశారు అసెంబ్లీలో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కానీ సభ్యులు కానీ ఎవరు లేరు. ఇవాళ మళ్ళీ డిస్ప్లే పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే దాని మీద అభిప్రాయాలు తీసుకుని ఆ తర్వాత దాని గురించి యాక్షన్ గురించి ఆలోచించాలని ఇవాళ ఉండే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అవినీతిని కానీ కొన్ని ప్రజల ముందు తీసుకురావడానికి సాక్షి ధైర్యంగా ముందుకు వస్తుంది. అదొక్కటి లేకపోతే వీళ్ళు చేసిందే చట్టము, చెప్పిందే వేదము. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షిని ఇచ్చేయాలని హిందూలో వచ్చింది, అంశాల్లో వచ్చింది, మరి వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకంగా సాక్షి పేపరే చేసిందని చెప్పడం, కొంతమంది దాన్ని ఇచ్చేస్తున్నారు. మన ఈ మధ్యనే ఒక పేపర్లో వచ్చింది ఏమని, బీజేపీ వాళ్ళు మీరు మా దాంట్లో లీనం చేసేసేయండి పార్టీని, వైఎస్ఆర్ కాదు అంత ఒకటే కదా, కాదు డిఫరెన్స్ పార్టీ విలీనం గురించి అట్లాగా సార్. పార్టీ విలీనమే అంటే పార్టీని డ్యామేజ్ చేసి ఆ వ్యక్తులను డ్యామేజ్ చేసినట్లే కదా. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, నిన్న ఉండి ఎస్ ఇది ఇలా జరిగిందని చెప్పే అవకాశం ఉంది కదా ప్రతిపక్ష నాయకుడికి కానీ సభ్యులు మాట్లాడే అవకాశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కాదు, వాళ్ళు ఇచ్చింది పేపర్ వాళ్ళు ఇచ్చినారు. సాక్షికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఆయనకి దాన్ని వేరే వింగ్ చూస్తున్నారు. ఈయన ప్రతిదీ ఈయన చూసే పరిస్థితి ఏం లేదు కదా. మీరు ఉన్నట్లుండే అది అగ్రిగోల్డ్ తీసుకుపోయి దాన్ని డైవర్ట్ చేసి ఇష్యూని వేరే చేసి 45 రోజుల తర్వాత దాన్ని ఇష్యూని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు కేవలం దాన్ని డైవర్ట్ చేసి ఏదో మేము చేస్తున్నాము, సాక్షిని ఏదో రకంగా దాన్ని ఇచ్చేసి రాకోకుండా చేస్తే మేము ఏదో రకంగా దాన్ని ఇచ్చేయచ్చని ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. అవునండి, ప్రజా వాయిస్ ని నొక్క చెప్పడం పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిషి గారు, ఇవాళ అనేకమైన ప్రభుత్వం మీద కానీ అలాగే మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద అనేకమైన ఆరోపణలు నిత్యం సాక్షిలో కనీసం మినిమము ఎవిడెన్స్ లేకుండా, మినిమం ఆధారాలు లేకుండా అనేకమైన వస్తా ఉన్నాయి. అదన్నీ ఒక ఎత్తు. కానీ స్పీకర్ గారి మీద ఇది ఎలాంటి రకమైనటువంటి ఆరోపణ అంటే, ఒక నేషనల్ ఉమెన్ కన్వకేషన్ విజయవాడలో జరుగుతూ ఉంటే ఆయన
ఒక ప్రెస్ మీట్ లో అంటే ఒక మీడియా దీంట్లో ఆయన స్పష్టంగా ఏం మాట్లాడాడో దాన్ని తీసుకుంటూ దాంట్లో కట్ అండ్ పేస్ట్ ఎక్కడెక్కడ ముక్కలన్నీ అతికిచ్చి ఆయన మాట్లాడినటువంటి క్రమం అంతా కూడా తీసేసి ఎక్కడైతే ఆయన మాట్లాడిన దాన్ని వక్రీకరించి ఆ మహిళల మనసులో ఇబ్బంది పడేటట్టు ఒక స్పీకర్ మీద అంటే శాసనసభకు ఉన్నటువంటి అధికారాలు గాని శాసనసభ స్పీకర్ గారికి ఉండే అధికారాలు గాని ఎన్నిటిని కూడా కించపరుస్తూ 5 కోట్ల మంది దుర్వినియోగం చేస్తూ సాక్షిలో మొట్టమొదటి వేశారు. దాన్నే రిషి గారు నేషనల్ మీడియాకి వెళ్ళి ఇంకో మీడియాకి వెళ్ళి ఇష్టారీతిన అన్ని మీడియాలో పెట్టినాయి. దానికోసం నిన్న సభ్యులు ఏంటంటే స్పీకర్ గారిని కోరారు, అసలు మీరు ఏం మాట్లాడారు, మీరు మాట్లాడింది కరెక్టా కాదా, మేము అన్ని మిగతా టీవీల్లో మిగతా చోట్ల ఎక్కడ రాలేదు, కొన్ని ఛానల్లో స్పెసిఫిక్ గా పదే ఇట్లా వేశారంటే ఆ సభ్యుల కోరిక మీద స్పీకర్ గారు ఆ వీడియోని టెలికాస్ట్ చేయమన్నారు. టెలికాస్ట్ చేశారు. ఎక్కడ అది విజయవాడలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో జరిగినటువంటి ఇష్యూస్ ని అందరూ పత్రికా ప్రతినిధులు ఉన్నటువంటి దాన్ని కేవలం సాక్షి వాళ్లే ఆ విధంగా చేయటం అనేది ఒక సందర్భంగా ఆయన సదస్సుని ఒక పండగ వాతావరణంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చి చేస్తా ఉంటే స్పీకర్ మీద గౌరవం పోయింది. ఇప్పటి వరకు ఉన్న గౌరవం, గతంలో అవిశ్వాసం గురించి మాట్లాడారు, కూడా అవిశ్వాస తీర్మానం పెడతామని మళ్ళీ నిన్న ప్రతిపక్ష నేత మీడియా గురించి చెప్పారు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టకపోవటం అనేది ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకు ఉన్నటువంటి హక్కు అండి. అది దానివల్ల ఏమవుతుందో అవిశ్వాస తీర్మానం ఎవరి 6 నెలల తర్వాత ఒకసారి పెట్టుకుంటా ఉండొచ్చు. అది ఆయన ఎన్నిసార్లు పెట్టుకున్నా అది ఒక విలువ లేనిది అయిపోతుంది. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతారు? ఒక మెజారిటీ ఉన్నప్పుడు, ఒక స్పష్టమైనటువంటి ఇది ఉన్నప్పుడు పెడతారు. లేకపోతే పూర్తిగా చైర్ మీద ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ నిరసన తెలియజేయడానికి పెడతారు. ఇవాళ వీళ్ళు దొరికిపోయిన దొంగలైపోయి ఆయన మీద విశ్వాస తీర్మానం పెడతాం ఏంటి? ఎవరు సాక్షి కథనాన్ని అక్కడ ప్రకటిస్తారు. సమాధానం చెప్పండి. ఇది మాట్లాడాం, మేము టెలికాస్ట్ చేసాం, సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు తిన్నారని లక్ష కోట్లని మీరు ప్రచారాలు చేసినప్పుడు ఆ పేపర్లు కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రతి వ్యక్తిని స్వేచ్ఛ హరించకూడదు అన్నప్పుడు గతంలో కూడా మీడియాలో ఫోకస్ చేశాయి. తెలుగుదేశం నాయకులు కానీ మీడియాలు కానీ ఆయన దీన్ని సభని, సభాపతిని, స్పీకర్ ని, మనం ఎన్నుకున్న స్పీకర్ ని, మనం ఎన్నుకున్న చట్టాన్ని చులకన చేయడం మంచిది కానీ వాళ్లకు ఆత్మగౌరవం అనేది ఒకటి ఉండాలి. శివరామ్ రెడ్డి గారు అదే నేను ఒక్క విషయం అండి ఏంటంటే, ఖచ్చితంగా నిన్న సభాపతి గారి మీద ఆయన మాట్లాడింది ఒక వేరే పార్లమెంట్ మీద జారీ జరిగితే సంతోషిస్తున్నాం అనే అంతం దుర్మార్గం అంటే సంతోషిస్తున్న వరకే కట్ చేసి చేయటం అనేది ఇలాంటి దుర్మార్గం ఎవరు చేసినా దుర్మార్గమే అబ్సల్యూట్లీ. అలాగే సభాపతి గారి కుటుంబం మీద కూడా సరిగ్గా 6 సంవత్సరాల క్రితం సమస్య పోయిన దానికి ఎవరో ఒకటి తీసుకొచ్చి వీడియో పెట్టి చాలా భయంకరంగా చేస్తే కడుపు మండిపోతా ఉంది. కుటుంబ సభ్యుల మీద వెళ్ళటం ఏంటి? అది వారి కానివ్వండి, రాజశేఖర్ గారి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఖచ్చితంగా దుర్మార్గం, హేయం, అమానవీయం. ఎలా అనవసరంగా తీసుకొస్తున్నారు. నేను పాయింట్ ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, నిన్న సభాపతి గారి మీద దాన్ని ఒక సాక్షి మీద కాన్సన్ట్రేషన్ చేయడం, మిగతా ఆయన ఎప్పుడో 40 రోజులు అయిపోయింది కదా, మిగతా అన్ని పత్రికలు నోటీస్ పంపించే అధికారం ఆయనకు ఉంది. తప్పనిసరిగా ఆయన ఆత్మగౌరవాన్ని కాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఆత్మగౌరవానికి కూడా బంధం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన హక్కు ఉంది, ఆయనకు రైట్ ఉంది, ఇవాళ తీసుకోవాల్సింది. నిన్న అబ్రప్ట్ గా సభలో సంబంధం లేని విషయం తీసుకొచ్చినప్పుడు మిగతా తెలుగుదేశం పార్టీ ఎవరు సభ్యుడు మాట్లాడిన వెంటనే అది వేయటం, అలాంటప్పుడు హోదా గురించి విషయం వచ్చినప్పుడు అందరు నాయకులు మాట్లాడింది కూడా వేసేస్తే బాగుంటుంది కదా. నిన్నే మాట్లాడా అన్ని విషయాలు, ఒక విషయం కాదండి, అన్ని విషయాలు స్పీకర్ గారు వేయాలని అన్నారు, ఏమొద్దని అంటలేదు. ఆయన గౌరవానికి మనం భంగం కలిగించకూడదు, కానీ మిగతా కూడా వేయాలి కదా. ఎందుకు నేను అబ్రప్ట్ గా నేను అగ్రిగోల్డ్ విషయం మీద లక్షల మంది 60-70 లక్షల మంది ఎదురు చూస్తుంటే ఆ టైంలో వేయటం అనేది సరైన విధానం కాదని స్పష్టంగా చెప్తున్నాను.
రిషి గారు ఖచ్చితంగా నిన్న డైవర్షన్ నేను స్పీకర్ గారికి అవమానం రిషి గారు జరిగినట్టే బాధపడుతున్నాను. నేను చెప్తున్నాను ఆయన వ్యక్తిగతంగా ఏం జరిగినా సరే అది అవతరాలు చేసిన దుర్మార్గం అని చెప్తున్నాను. అందరూ చేస్తారు. రిషి గారు ఏంటండి అగ్రిగోల్డ్ 80 లక్షల మంది ముఖ్యమా? రాజకీయాలు ఇద్దరు రాజకీయాలు ముఖ్యమండి? వాట్ ఇస్ రిషి గారు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు సభా సమయంలో అక్కడ వీడియో ప్లే చేసింది 10 నిమిషాలు, దానికి డైవర్ట్ అయిపోయింది అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం కూడా అది మంచి పద్ధతి కాదు. 10 నిమిషాలు గానీ ఒక మీకు హక్కు లేదు కదా. స్పీకర్ అసెంబ్లీలో సభ్యులు అడిగిన దాని మీద సభలో ఒక స్పీకర్ అదే కొన్ని పేపర్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద మీడియాలు విపరీతంగా రాశాయి. ముఖ్యమంత్రి గారు నిన్న కంక్లూడింగ్ స్పీచ్ లో జగన్మోహన్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీ సవాలుకు సమాధానం చెప్పాలి, రెండోది వీడియో డిస్ప్లే తర్వాత ప్రతిపక్ష నాయకుడు సభ్యులు కూడా అభిప్రాయాలు చెప్పాలి, దాని తర్వాత ముందుకు వెళ్తామని నిన్న కంక్లూడింగ్ స్పీచ్ లో ముఖ్యమంత్రి కంక్లూడ్ చేశారు. మరి ప్రతిపక్ష నేత రెస్పాన్స్ ఎలా ఉంటుంది వాళ్ళ సభలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమ్మ గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ శివరామ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ నరసింహరావు గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం.